వెల్కమ్ టు ఐ న్యూస్. మన పొరుగు దేశమైన పాకిస్తాన్ ఎకనామిక్ కండిషన్ రోజు రోజుకు ఘోరంగా తయారవుతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన పాకిస్తాన్ గవర్నమెంట్ అఫీషియల్ ఎకనామిక్ సర్వే 2025-26 అక్కడ ఉన్న భయంకరమైన ఆర్థిక సామాజిక సంక్షోభాన్ని కళ్ల ముందుంచింది. ఈ రిపోర్ట్ ప్రకారం పాకిస్తాన్ లో పేదరికం స్పీడ్ గా పెరుగుతూ ఉండగా పిల్లల చదువుల కోసం పెట్టే ఎడ్యుకేషన్ బడ్జెట్ మాత్రం ఘోరంగా పడిపోయింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో ప్రతి 10 మందిలో దాదాపు 3 పక్కా పేదరికంలోనే బతుకుతున్నారనే షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. పాక్ ను ముంచేస్తున్న ఈ ఎకనామిక్ క్రైసిస్ పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ దేశాన్ని పట్టిపీడుస్తున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇప్పట్లో ఎండయ్యేలా కనిపించడం లేదు. ఆ దేశ సర్వే లెక్కల ప్రకారం 2018 నుంచి 19 టైంలో పాకిస్తాన్ లో పావర్టీ రేట్ 21.9% ఉండేది. కానీ అది కాస్త 2024-25 నాటికి ఏకంగా 28.9% పెరిగిపోయింది. అంటే గడిచిన కొన్ని సంవత్సరాలలోనే లక్షలాది మంది ప్రజలు మళ్లీ పేదరిక రేఖకు దిగువకు పడిపోయారు. పాకిస్తాన్ లో కంటిన్యూగా పెరుగుతున్న ఇన్ఫ్లేషన్, ఎకనామిక్ క్రైసిస్, ఇన్కమ్ ఇన్ ఈక్వాలిటీస్ దీనికి మెయిన్ రీజన్స్ అని ఈ రిపోర్ట్ క్లియర్ గా చెబుతుంది. అక్కడున్న మెజారిటీ ఫ్యామిలీస్ తమ ఇళ్లను నడపడానికి సరిపడా మనీ సంపాదించలేకపోతున్నాయి. ఫుడ్, పవర్, ఫ్యూయల్, మిగిలిన నిత్యావసర వస్తువుల రేట్లు ఆకాశాన్ని తాకడంతో సామాన్య ప్రజల కష్టాలు వర్ణాతీతంగా మారాయి. విపరీతంగా పెరిగిన ధరల వల్ల ప్రజలు కొనుగోలు కంప్లీట్ గా పడిపోయింది. అయితే ఈ పావర్టీ అనేది కేవలం విలేజెస్ కు మాత్రమే లిమిట్ అయిన ప్రాబ్లం కాదని ఈ సర్వే అలర్ట్ చేస్తోంది. ఒకప్పుడు పేదరికం కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు సిటీస్ లో ఉండే జనాలు కూడా తీవ్రమైన ఫైనాన్షియల్ ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. పాకిస్తాన్ లోని అన్ని మెయిన్ ప్రావిన్సెస్ లో పేదరికం ఒకేలా పెరిగింది. రాబోయే రోజుల్లో ఈ పావర్టీ వల్ల పాకిస్తాన్ కు భారీ ఎకనామిక్ అండ్ సోషల్ ఛాలెంజెస్ ఎదురుకాక తప్పదని రిపోర్ట్ హెచ్చరిస్తోంది. సొసైటీలో ఉన్న రిచ్ పీపుల్ కు పూర్ పీపుల్ కు మధ్య గ్యాప్ రోజు రోజుకు పెద్దదవుతుంది. ధనిక వర్గం ఈ ఎకనామిక్ క్రైసిస్ నుండి ఈజీగా ఎస్కేప్ అవ్వగలిగింది. కానీ పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మాత్రం దారుణంగా దెబ్బతిన్నాయి. ఒకవేళ మిడిల్ ఈస్ట్ లో గనుక ఏదైనా పెద్ద సంక్షోభం వస్తే పాకిస్తాన్ కు వచ్చే ఫారెన్ ఎక్స్చేంజ్ రెమిటెన్స్ పై ఆ ఇంపాక్ట్ పడుతుందని, దానివల్ల లక్షలాది ఫ్యామిలీస్ ఇన్కమ్ సోర్స్ కంప్లీట్ గా క్లోజ్ అవుతుందని ఈ సర్వే భయపడుతోంది. ఇక ఎడ్యుకేషన్ సెక్టర్ ను చూస్తే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. 2025 ఫైనాన్షియల్ ఇయర్ లో విద్యపై పాక్ గవర్నమెంట్ చేసే ఖర్చు ఏకంగా 23% తగ్గిపోయింది. ప్రస్తుతం ఇది కేవలం 962 బిలియన్ పాకిస్తానీ రూపాయలకు పడిపోయింది. ఈ టోటల్ ఎడ్యుకేషన్ బడ్జెట్ అనేది ఆ దేశ జీడీపీలో కేవలం 0.8% మాత్రమే. ఇది పాకిస్తాన్ హిస్టరీలోనే లోయెస్ట్ లెవెల్స్ లో ఒకటిగా రికార్డ్ అయింది. ఫండ్స్ లేకపోవడం వల్ల ముఖ్యంగా పేద ప్రాంతాల్లోని స్కూల్స్, కనీస బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఏరియాల్లో చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ ఉన్నప్పటికీ ఇప్పటికే లక్షలాది మంది చిన్న పిల్లలు స్కూల్స్ కు వెళ్లకుండా చదువుకు దూరంగా ఉండిపోతున్నారు. ముఖ్యంగా ఉమెన్ లిటరసీ రేటు అక్కడ చాలా తక్కువగా ఉంది. పాకిస్తాన్ గనుక పేదరికాన్ని తగ్గించి యూత్ కు మంచి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలంటే ఎడ్యుకేషన్ పై ఇన్వెస్ట్మెంట్స్ ను భారీగా పెంచాలని ఈ సర్వే సజెస్ట్ చేస్తోంది. చదువు క్వాలిటీని, యాక్సెసిబిలిటీని ఇంప్రూవ్ చేయకుండా పాకిస్తాన్ ఈ సంక్షోభం నుండి బయటపడడం సాధ్యమని ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ క్లియర్ గా చెబుతున్నారు. మరి అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్ ప్రభుత్వం ఎడ్యుకేషన్ బడ్జెట్ ను ఎలా పెంచుతుందనేది ఒక పెద్ద మిస్టరీగా మారింది.